రెండేళ్ల తర్వాత కొత్త సినిమా, 7 ఏళ్ల తర్వాత స్ట్రైట్ మూవీ పొలిటికల్ గా సక్సెస్ అయ్యాక మొదటి సినిమా చాలా ఏళ్లుగా రిలీజ్ కి నోచుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా వరల్డ్ వైడ్ గా అనేక అవరోధాలను ఫేస్ చేసి అటాకర్గా మన ముందుకైతే వచ్చేసింది మావా. మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు అంచనాలు అందుకున్నది అనేది మనమైతే చూద్దాం. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే 16వ శతాబ్దంలో దేవాలయాలను నాశనం చేస్తున్న ఔరంగజేబు దగ్గర ఉన్న కోహ్నూర్ వజ్రాన్ని తీసుకువచ్చే బాధ్యతను ఒక దొంగ అయినా కూడా డబ్బున్న వాళ్ళ దగ్గర దోచేసి పేదలను పంచే వీరమల్లు అయిన హీరోకి అప్పగిస్తారు మావా. మరి హీరో ఈ బాధ్యత స్వీకరించిన తరువాత అనుకున్నది సాధించాడా లేదా అన్నది అసలు కథ మావా. ఓవరాల్ గా స్టోరీ పాయింట్ చాలా థీన్ స్టోరీ లైన్ తో రూపొందింది. అయినా కూడా స్క్రీన్ ప్లే పరంగా ఫస్ట్ హాఫ్ లో హీరో ఇంట్రో నుండి ఇంటర్వెల్ వరకు సినిమా చాలా బాగా అయితే సాగుతుంది మావా. లవ్ సీన్స్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలాగే ఫైట్ సీన్స్ అన్ని కూడా ఆకట్టుకునేలా సాగుతూ ఇంటర్వెల్ లో ఎపిసోడ్ సెకండ్ హాఫ్ పై అంచనాలు అయితే పెంచేస్తుంది మావా. ఇక సెకండ్ హాఫ్ కూడా ఇదే రేంజ్ లో ఉంటే సినిమా రేంజ్ మరో లెవెల్ లో ఉంటుంది అనుకుంటున్న టైంలో సెకండ్ హాఫ్ కథ ఎటు నుండి ఎటు వెళ్లడం మొదలు పెట్టగా చాలా చోట్ల డ్రగ్ అవుతూ డబ్బింగ్ కరెక్ట్ గా సెట్ అవ్వకపోవడం, విఎఫ్ఎక్స్ వరకు చాలా వీక్ గా ఉండడంతో ఓవరాల్ గా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత కిక్ అయితే ఇవ్వదు మావా. గుడ్ ఇంప్రెషన్ ని మర్చిపోయేలా చేస్తుంది మావా. ఇలాంటి టైంలో క్లైమాక్స్ పోర్షన్ కొంచెం పర్లేదు అనిపించినా కూడా ఓవరాల్ గా అప్పటికే సినిమా చేతులు జారిపోయినంత ఫీలింగ్ అయితే కలుగుతుంది మావా. పవన్ కళ్యాణ్ తన రోల్ వరకు బాగా మెప్పించాడు. తన డైలాగ్స్ పొలిటికల్ టచ్ ఉన్నప్పటికీ హీరోయిజం, ఎలివేట్ సీన్స్ బాగానే ఆకట్టుకున్నాయి మావా. హీరోయిన్ నిధి అగర్వాల్ పర్లేదు అనిపించగా ఔరంగజేబు, బాబీ డియోల్ పర్లేదు అనిపించాడు మావా. మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపించారు మావా. ఇక సంగీతం 2 సాంగ్స్ బాగుండగా మిగిలినవి ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా మాత్రం కీరవాణి ఫుల్ మార్కులు కొట్టేశాడు మావా. ఫైట్స్ కి ఒక రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు మావా. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో బాగున్న సెకండ్ హాఫ్ లో అనుకున్న దానికంటే ఎక్కువగానే డ్రగ్ అయింది మావా. సినిమాటోగ్రఫీ బాగుండగా గ్రాఫిక్స్ వర్క్ మాత్రం రీసెంట్ టైమ్ లో టాప్ స్టార్ మూవీస్ లో వీకెస్ట్ అనిపించేలా ఉంది. ఇక డైరెక్షన్ పరంగా క్రిష్ డైరెక్ట్ చేసిన పార్ట్ ఫస్ట్ హాఫ్ లో ఉండగా జయకృష్ణ మిగిలిన కథని డైరెక్ట్ చేశారు మావా. సెకండ్ హాఫ్ విషయంలో డైరెక్టర్ ఏమనుకున్నాడో ఏం తీసాడు అన్నది క్లారిటీ లేకుండా పోయింది మావా. ఫస్ట్ హాఫ్ ఉన్న రేంజ్ లో సెకండ్ హాఫ్ ని డీల్ చేసి ఉంటే సినిమా చాలా బాగా మెప్పించి ఉండేది మావా. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ కోసం కొన్ని డీసెంట్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్ కోసం కొంచెం ఎక్కువగా ఓపిక పట్టుకుని ఉండాలి మావా. హరిహర వీరమల్లు మూవీ ఒకసారి చూడవచ్చు మావా. అలా కాకుండా మరీ ఓవర్ గా అంచనాలు పెట్టుకుని చూస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం ఆకట్టుకున్న సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కువగా అంచనాలు అందుకోలేదనే చెప్పాలి మావా. ఓవరాల్ గా మంచి ఛాన్స్ ఉన్న సెకండ్ హాఫ్ ఆ ఛాన్స్ ను మిస్ అయ్యేలా చేసింది మావా. ఈ సినిమాకైతే నా రేటింగ్ అయితే 2.5 మావా.